హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీ బ్రో హనీ జై. ఈరోజు బాగా చల్లగా ఉంది, మబ్బు కూడా బాగా వేసింది, వర్షం వచ్చేలాగా ఉంది. ఇవి మా మమ్మీ పెంచుకునే చెట్లు. అసలు చెప్పాలంటే మా అమ్మకి మాకంటే కూడా చెట్లు అంటేనే బాగా ఇష్టం అండి. అసలు వాటిని ముట్టుకున్నా కానీ మా అమ్మ తిడుతూ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ఒక ఆకు తెంపారా అయిపోయారు, సచ్చారు వాళ్ళు అంతే. ఆ రోజు ఇంకా మామూలుగా ఉండదండి వాళ్ళకి. ఆ రోజు అంత ఇష్టం అమ్మ చెట్లు. మా అక్క ఈరోజు ఏదో డిఫరెంట్గా తిందామే బాగుంటుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అల్లము వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా, చిన్నది ఈ మధ్య అందరూ కొంటున్నారో దాంతో దంచుతుంది. అంటే అది మెత్తగా అంటే కొంచెం పీస్గా అయిపోయి అక్షిత ముందుకు రావే కెమెరా ముందుకు అంటే దాక్కుంటుంది వెనకాల నుంచి. నేను రాదని చెప్పేసి చూడండి ఎట్లా దాక్కుంటుంది. తర్వాత ఇంకా కట్ చేసేసి గిన్నెలో వేసేసింది. మరీ ఎక్కువగా ఓవర్గా పీస్ అయినా కూడా మొత్తం పిండిలాగా ఉంటుంది, బాగోదు. సో నార్మల్గా చేయాలన్నమాట, మోడరేట్గా. చాలా పఫ్కార్న్ వేసింది, కుర్కురే పఫ్కార్న్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అది. సో మేము చిన్నప్పుడు ఏంటంటే ఇట్లాగే చిన్న 2 రూపీస్ ప్యాకెట్ వచ్చేదన్నమాట పఫ్కార్న్స్. మస్తు తినేవాళ్ళము. నేను మా అక్క స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా అయితే స్కూల్ డేసే బాగా నచ్చేవండి. స్కూల్లో బాగా ఫన్ ఉండేది, ఈవెన్ చాలా ఉన్నాయన్నమాట. మాకు కూడా హ్యాపీగా ఉండేది, మంచిగా జాలీగా. అంటే చదువు ఉండేది, ఇది ఉండేది. ఎవ్రీ వీక్ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఉండేవండి. ఇక మా కన్నయ్య ఇంకా ఏడుస్తున్నాడు, ఎందుకురా ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే వెళ్ళి మూలకు కూర్చుంటున్నాడు. ఏమైంది కన్నయ్య అంటే నాకు ఫోన్ ఇవ్వలేదంటే, హనీ ఏంటి హనీ ఫోన్ ఇవ్వట్లేదా అని అంటే, లేదు పిన్ని అని అంటు. అట్లా వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, మా హనీను ఇంకా కన్నయ్య జయదేవ్. ఉల్లిపాయలు కట్ చేస్తుంది, బాగుంటుంది. ఉల్లిపాయలు టమాటా ఇంకా ఏమేమో వేయాలి అని చెప్పేసి అంటుంది. ఉల్లిపాయలు అందులో వేసేసింది, వేసేసి పక్కన పెట్టింది అనమాట. టమాటా కూడా కట్ చేయాలి కదా. తర్వాత టమాటా కట్ చేసింది, సన్నగా కట్ చేయాలి. పొడుగునా పర్లేదు, చిన్నగా అక్కర్లేదు, సన్నగా పొడుగ్గా కట్ చేసినా కూడా బాగుంటుందంట. సరే కట్ చేసింది. కన్నయ్య వచ్చాడు. కన్నయ్య పెద్దమ్మాయి ఏం చేస్తున్నావు అంటే, నా కోసము నీకోసమే చేస్తున్నాను నాన్న అని చెప్పేసి అంటుంది. నీకెవరు కావాలని చెప్పేసి అంటే, అమ్మ కావాలి అని అంటున్నాడు వాడు. అసలు కుదురుగుంటాడు, అన్నీ లాగుతాడు, అన్నీ తీస్తాడు. టమాటా కట్ చేసింది, టమాటా కట్ చేసి ఇంకా అందులో వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమో వేయాలని అంట. సరే చూద్దాం ఇంకా ఏం వేయాలో. ఎత్తుకో అమ్మ అంటేనేమో ఎత్తుకున్నాను, చూపిస్తున్నాను ఏం చేస్తుంది చూపించాలంటే చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నాడు ఏమేమి వేస్తుందా అని చెప్పి. తర్వాత కారం వేసింది. హనీకి ఏంటి హనీ బాగుందా అని అంటేనేమో ఏమో అని మొక్క తిప్పుకొని వెళ్ళిపోతుంది, తింటుందో తర్వాత కెచప్ వేస్తుంది మా అక్క. కెచప్ తీసి కెచప్ వేసింది అనమాట. మొత్తం మిక్స్ చేస్తుంది. మిక్స్ చేసిన తర్వాత తిందాము బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏమైనా వేయాలంటే ఇంకేం అక్కర్లేదు, కెచప్ వేసి కలిపితే సరిపోతుంది అని చెప్పేసి అని కెచప్ వేసింది. కొంచెం ఎక్కువ వేసింటే బాగుండేది, కెచప్ బాగుంటుంది కదా అన్నిట్లోకి. సో కొంచెం ఎక్కువ వేసింటే బాగుండేది కానీ తక్కువ వేసింది. ఒక స్పూన్ ఉంటుందే మా అంతా కలిపి ఒక్కొక్క డ్రాప్ లాగా వేసింది. చూడండి ఎట్లా నవ్వుతుందో, కొంచెం ఎక్కువ ఏమంటే నవ్వుతుంది చూసి. తర్వాత కలుపుతుంది అనమాట, బాగా కలుపుతుంది, మొత్తం మిక్స్ చేస్తుంది. టేస్ట్ చూపిద్దామని చెప్పేసి కన్నయ్యకి పిలిచింది. కన్నయ్య వచ్చాడు, వచ్చి తిను నాన్న అంటేనేమో వాడు తిని సూపర్ ఉంది సూపర్ అని అంటున్నాడు. వాడు సూపర్ ఉందంట. ఇంకా ఎక్షితకి పెడుతుంటే ఎక్కి ఏమో తింటుంది, బాగుందంట. దానికి కూడా దాని రెసిపీ అది, ఎందుకంటే అదే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. పెట్టింది అన్నీ ట్రై చేసేది మా ఎక్షిత అనే ఇంట్లో ఎక్కువ. తర్వాత మా అక్క తింటుంది, నాకు మాత్రం పెడతలేదు, తినేసి సూపర్ అని చెప్పేసి అంటుంది. లాస్ట్కి ఇగో అన్నీ తినేసినాం మేము. నేను కూడా తిన్నాను, బాగుంది చాలా బాగుంది అసలు. కొంచెం వెరైటీగా ఉంది. ఇప్పుడు మనం బయట మురుమురా చాట్ ఎట్లా తింటాము అట్లనే ఉంది. మా హనీ ఏమో తినలేదు, మా పాపకి అసలు పళ్ళే లేవు. సో కన్నయ్యని అడుగుతున్నా ఎట్లా ఉంది నాన్న ఏంటి అని అంటేనేమో బాగుంది సూపర్గా ఉంది అని చెప్పేసి ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇస్తున్నాడు వాడు. సూపర్ ఉందంట. అందరికీ నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. హనీ బాగుంది అని అంటేనేమో జస్ట్ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి బాయ్ అని చెప్పేస్తుంది. ఇంకా మా పాపనే చిన్నదన్నమాట, దానికి మొన్ననే చెవులు కుట్టేసి ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంతేనండి.
ఇది ఈరోజు జరిగిన విశేషాలు. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. అంతే. థ్యాంక్ యూ.